హాయ్ ఫ్రెండ్స్, నేను కొత్త గేమ్ క్రియేట్ చేశాను. ఇది చాలా అంటే చాలా టైం పాస్ అండ్ ఎంజాయ్ అండ్ సస్పెన్స్ కూడా ఉంటుంది. పిల్లలు పెద్దలు ఎవరైనా ఎంజాయ్ చేస్తారు. మినిమం 2 మెంబర్స్ నుంచి మ్యాక్సిమం ఎంతమంది అయినా ఆడుకోవచ్చు. జనరల్గా మీకు రాక్ పేపర్ సీజర్స్ ఐడియా ఉంటే ఈ గేమ్ వచ్చేసినట్టే, లేదంటే మీరు యూట్యూబ్లో చూడండి రాక్ పేపర్ సీజర్స్ గేమ్ ఎలా ఆడాలో. జనరల్గా ఈ గేమ్ పేరు వచ్చేసి రాక్ పేపర్ సీజర్స్ క్రికెట్. సో జనరల్గా మనం క్రికెట్ థీమ్తోనే రాక్ పేపర్ సీజర్స్ గేమ్ ఆడతాము. అయితే ఇక్కడ వచ్చేసి మనకి క్రికెట్లో స్కోర్స్ ఉంటాయి. 1, 6, వైడ్, 2, నో బాల్, 3, వికెట్, 4, 0. సో ఈ స్కోర్స్ అన్ని నేను ఇక్కడ లిస్ట్ చేసుకొని ఆరోస్ పెట్టుకున్నాను. అవి ఎందుకో తర్వాత చెప్తాను. తర్వాత ఎంతమంది ఆడుతున్నారో అంతమంది ప్లేయర్స్ ఇక్కడ టేబుల్ రాసుకుంటాం. సో ఇక్కడ ఒక్కొక్క ప్లేయర్ యొక్క రన్స్ ఎన్ని స్కోర్ చేస్తే అన్ని రన్స్ అలా పెట్టేసుకుంటాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రాక్ పేపర్ సీజర్స్ ఇప్పుడు 3 మెంబర్స్ ఉన్నారు. 3 మెంబర్స్లో రాక్ పేపర్ సీజర్స్ ఆడినప్పుడు ఎవరైతే విన్ అవుతారో నేను అప్పటికి ఒక నెంబర్ చూస్ చేసుకొని పెట్టుకుంటాను. సపోజ్ నేను 3 నెంబర్ చూస్ చేసుకొని పెట్టుకున్నాను. రాక్ పేపర్ సీజర్స్ ఈ ముగ్గురు ఆడారు. ముగ్గురిట్లో విన్ అయిన వాళ్ళకి 3 రన్స్ వచ్చేస్తాయి. సపోజ్ నేను వికెట్ మీద చూస్ చేసుకున్నాను. ఇప్పుడు రాక్ పేపర్ సీజర్స్ లో విన్ అయిన వాళ్ళు వికెట్ వస్తుంది, అంటే వాళ్ళు ఓడిపోయినట్టు, వాళ్ళు గేమ్ నుంచి ఎలిమినేటెడ్. మిగతా ఇద్దరు ఆడతారు ఇక్కడ. అలానే నో బాల్ అనేది ఉంటుంది. ఇక్కడ సస్పెన్స్ ఉంటుంది. జనరల్ గా నేను నో బాల్ సెలెక్ట్ చేసినప్పుడు 3 మెంబర్స్ లో ఎవరైతే విన్ అవుతారో రాక్ పేపర్ సీజర్స్ లో వాళ్ళు ఏం చేయాలంటే నేను ర్యాండమ్ గా చూస్ చేసుకుంటాను. ఇప్పుడు డెమో చూద్దాము. స్టార్ట్. Rock, paper, scissors, shoot. Rock, paper, scissors, shoot. Rock, paper, scissors, shoot. సో ఇప్పుడు శ్రీహిత్ విన్ అయ్యాడు. నేను ఇక్కడ 3 మీద ఆల్రెడీ పెట్టున్నాను. సో శ్రీహిత్ కి 3 రన్స్ వస్తాయి. నెక్స్ట్ గేమ్. Rock, paper, scissors, shoot. Rock, paper, scissors, shoot. సో ఇప్పుడు రియా విన్ అయింది. సో ఇక్కడ నేను వికెట్ చూస్ చేసుకున్నాను. సో రియా అవుట్. సో రియా గేమ్ నుంచి తప్పుకుంటుంది. ఇప్పుడు మిగతా 2 ప్లేయర్స్ ఆడతారు, శ్రీహిత్ లేక. Rock, paper, scissors, shoot. Rock, paper, scissors, shoot. సో ఇప్పుడు శ్రీహిత్ విన్ అయ్యాడు. నేను జనరల్ గా చూస్ చేసుకోలేదు. జనరల్ గా చూస్ చేసుకోవాలి మనం. మళ్ళీ ఇంకొకసారి ఆడదాం. Rock, paper, scissors, shoot. సో ఇప్పుడు శ్రీహిత్ విన్ అయ్యాడు. నేను 6 దగ్గర పెట్టుకున్నాను. సో శ్రీహిత్ కి 6 వస్తుంది. నెక్స్ట్ గేమ్. Rock, paper, scissors, shoot. సో శ్రీహిత్ విన్ అయ్యాడు. ఇప్పుడు నో బాల్. సో శ్రీహిత్ నేను ర్యాండమ్ గా చూస్ చేసుకుంటాను. శ్రీహిత్ ఎప్పుడైతే స్టాప్ అంటాడో అక్కడ నేను ఆగుతాను. Stop. సో స్టాప్ అన్నాడు. ఇక్కడ నేను వైట్ దగ్గర పెట్టినప్పుడు స్టాప్ అన్నాడు. సో శ్రీహిత్ కి 1 పాయింట్ వస్తుంది. సో ఇది గేమ్ జనరల్ గా. కాకపోతే ఇక్కడ నేను చూస్ చేసుకొని పెట్టుకోవాలి. వాళ్ళు గేమ్ ఆడక ముందు నేను ఎగ్జైట్మెంట్ లో వాళ్ళు గేమ్ ఆడుతుంటే ఎగ్జైట్మెంట్ లో చూస్ చేసుకోలేదు. సో సస్పెన్స్ ఉంటుంది, ఎగ్జైట్మెంట్ ఉంటుంది, ఫన్ ఉంటుంది, టైం పాస్ అవుతుంది. మీకు ఈ గేమ్ నచ్చితే కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.